యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మీరందరూ బాగున్నారండి? దయచేసి ప్రార్థించే ముందుకెళ్దాం. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. దయచేసి అందరూ కూడా అలాగా ప్రార్థనలోకి ఇద్దాం. పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క లైవ్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రవచన స్వస్థత, విడుదల ఈ యొక్క కార్యక్రమంలో నాయన మా జీవితాన్ని మరొక్కసారి దర్శించండి. ప్రతి ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా తాకండి. ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో బలమైన మీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యక్తిగతంగా స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. కుటుంబాన్ని, వారి జీవితాన్ని, వారు ఎదుర్కొనే ప్రతి సమస్య యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. మీ నెమ్మదితో, సమాధానంతో నింపండి. వారి కన్నీరంతా తుడండి ప్రభా. రోగులైన వారిని, వ్యాధిగ్రస్తులను, బలహీనులను ప్రభా, బాధపడుతూ వేదనతో, దుఃఖముతో నాయన ఈ లైవ్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. వారి కన్నీరంతా కూడా తుడవండి. అవునాయన, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తానన్నావు ప్రభా. నేనే మిమ్మను ఓదార్చువాడనన్నావు. అవును తండ్రి, తన బిడల పట్ల తండ్రి, తన కుమారుల పట్ల జాలిపడినట్లుగా మాపై, మా అందరిపై నాయన జాలిపడుతున్న మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తాకండి, బలపరచండి. రోగులైన వారిని తాకండి. అలాగే నాయన నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. వారి పాపము, వారి బలహీనత, వారి శరీర రుగ్మతలు, అలాగే ఆర్థికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభా, వాటినన్నిటిలోంచి విడుదల కలగచ్చేయండి, స్వస్థత కలగచ్చేయండి. మీ నెమ్మదిని ప్రవచిస్తున్నా. అవును తండ్రి, నా శాంతి మీకు అనుగ్రహిస్తా, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదన్నావు. అవును నాయన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను. అయ్యా, వారి హృదయాలలో, వారి మనసులో, వారి జీవితాల్లో ప్రభా నెమ్మది యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. మాట్లాడుతుండగా ట్రమెండియస్ అనాయింటింగ్, గ్లోరియస్ గ్లోరీ, హెవీ అనాయింటింగ్, బలమైన మీ అభిషేకం మా అందరిపైకి దిగివచ్చునుగాక. అవును, 120 మంది ఎడతెగక ఏక మనసుతోనైనా అపోస్తులు ప్రార్థిస్తున్నప్పుడు వారందరి మీదికి బలమైన గాలి వంటి శబ్దము రాగా అగ్ని జ్వాలలతో నాలుకలుగా విభాగింపబడి వారందరి తలల మీద వ్రాలినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మీ ఆత్మతో ప్రతి ఒక్కొక్కరిని నింపాం. అలాగే ఈ లైవ్ చూస్తుండగానే వారి జీవితాల్లో ఈ బలమైన అభిషేకం ఇప్పుడే దిగివచ్చునుగాక. ప్రతి బలహీనత, ప్రతి విధమైన శాపం, ప్రతి ఆర్థిక సమస్య, వారు ఎదుర్కొంటున్నాం ఏ సమస్య అవుతుందో, ఏ కష్టమవుతుందో, ఏ దుఃఖమైనా, ఏది వారి జీవితాన్ని బాధిస్తుందో యేసు నామములో ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోని ఆజ్ఞాపిస్తున్నాం. ఆర్థిక సమస్యలు నాయన, కుటుంబ సమస్యలు, అప్పు సమస్యలు ప్రభా నాయన తండ్రి, ఉద్యోగములో స్థిరపడకనైనా, సరి అయిన జీవితం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, గృహాలు లేక, వివాహము కాక, పిల్లలు లేకనైనా అయ్యా చెప్పుకోలేని వ్యాధులతో, బలహీనతతో బాధపడుతుండగా ఇప్పటికిప్పుడే ఈ బలమైన శక్తి గల నామములో స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. మీరు తాకుతున్నందుకు వందనాలు, మీరు ముడుతున్నందుకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా నాయన అయ్యా తండ్రి, త్వరగా రాబోచుండగా మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యమును, విశ్వాసమును మా అందరి జీవితం దయచేయమని ప్రత్యేకంగా సిద్ధపరచండి. అయ్యా ప్రిపేర్ చేయండి. రిపెంట్ అవునట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా
పాపాన్ని ఉప్పుని విడిచిపెట్టినట్లుగా, మీ కనికరం పొందినట్లుగా, మీ బ్లడ్లో వాష్ అవునట్లుగా, రక్త ధారాలతో కడగబడినట్లుగా సాయించండి. మా అందరి కోసం, లోకమంతటి కోసం నాయనా దేవుని గొర్రెపిల్లగా మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు. మా అందరి నిమిత్తం మరణించినందుకు వందనాలు. చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడవు నాయనా, సర్వశక్తి గల ఎల్ షదాయ్ మీకు వందనాలు ప్రభా. ఎలోహిం మీకు స్తోత్రాలయ్యా తండ్రి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ బలమైన మీ నామములో తండ్రి, బలమైన మీ కార్యములు, బలమైన మీ కార్యములు దయచేయండి. బలమైన కార్యాలు యేసు క్రీస్తు నామములో బలమైన మీ కార్యములు దయచేయమని వేడుకుంటున్నా. మీరు అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు ముడుతున్నందుకు స్తోత్రాలు. మీరు తాకుతున్నందుకు వందనాలు తండ్రి. బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ శక్తిని విడుదల చేస్తున్నందుకు వందనాలు. మీ సన్నిధి చేత తాకుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే తండ్రి కంతుల చేత, గడ్డల చేత, బలహీనతల చేత బాధపడుతున్నారు, ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ముట్టబడునుగాక, స్వస్థపరచబడునుగాక, నెమ్మది కలగచేయండి ప్రభా. ఎందుకంటే మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనైనా, మీరు కార్చిన బ్లడ్ లో, యేసు రక్తములో విడుదల ప్రభా. ప్రతి పాపము, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి శాపాన్ని, ప్రతి పేదరికాన్ని సిలువలో మీరు భరించినందుకు వందనాలయ్యా. అతిక్రమ క్రియల్ని బట్టి మీరు గాయపరచబడ్డారు, నోరు తెరవలేదు ప్రభా. మీరెంతో వేదన పడ్డారు, బాధించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు నాయన. అయ్యా మా అందరి నిమిత్తం నలగగొట్టబడ్డారు ప్రభా. ఎవరైతే మిమ్మల్ని స్వీకరిస్తున్నారో వారి హృదయములోకి నాయన పశ్చాత్తాపడుతున్నారో, అంగీకరిస్తున్నారో అయ్యా, స్వార్థ ద్వారా తండ్రి మాట ద్వారా వారి జీవితంలో ఇప్పుడే ఒక కార్యం, నూతన కార్యం యేసు క్రీస్తు నామములో జరుగునుగాక. నూతన కార్యం ఇప్పుడే నజరేయుడగు యేసు క్రీస్తు నామములో జరిగిస్తున్నందుకు వందనాలు. తలలో ఉన్న నొప్పి నాయన, కడుపులో సమస్య, నడుములో సమస్య, ఇటువంటి బలహీనతలు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి. అలా చేసినందుకు థ్యాంక్ యూ నాయన. మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీ కార్యములు అగోచరములు, మీ కార్యములు అద్భుతం, మీ శక్తి, మీ నైనా తండ్రి, నైనా మీ శక్తివంతమైన తండ్రి, బలమైన మీ అభిషేకము చేత మనందరి తాకినందుకు, ముట్టినందుకు నైనా కుటుంబాలుగా వారి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించబోతున్నందుకు థ్యాంక్ యూ. పిల్లల జీవితంలో ముఖ్యంగా నైనా ప్రార్థిస్తాం. ఎగ్జామ్స్ రాసే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నైనా ఎవరు ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, అవి మా జీవితంలో జరిగించబడి మరుసటిసారి కలిసేలోపట గొప్ప కార్యములు పొందే గొప్ప కృప మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్.